సిపిఐ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఐటీ నరసింహ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు బండి సంజయ్ కుమార్ సంబంధించిన తన మీద ఫోక్సో కేసు వేయడం జరిగింది భగీరథ పైన, ఏం చెప్తారు? బండి సంజయ్ ఈ రోజు కూడా నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను దేశంలో సహాయ హోం మంత్రిని కాబట్టి కొడుకుని రక్షించుకునేటటువంటి ప్రయత్నం చేయడం వల్లనే గతంలో తప్పులు చేసినప్పుడు మందలిస్తుంటే కొడుకు బాగుపడేవాడు. నాకున్న అహంకారం, నాకు పదవులు ఉన్నాయి కాబట్టి నా కొడుకు ఏం చేస్తాడని అనుకుంటుండే, కానీ అది సరైనటువంటిది కాదు. చట్టం దృష్టిలో అందరూ ఒకటే. ఈ రోజు తాత్కాలికంగా నువ్వు ఒక 4 రోజులు ఆపగలతో నీ కొడుకుని తప్ప డెఫినెట్లీగా నీ కొడుకు జైలుకు పోవాల్సిందే. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. నేరానికి పోతే తప్పండి, చేసినట్టు క్లియర్ గా ఆధారాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, మాట్లాడుకున్నవి ఉన్నాయి. ఇద్దరు కలిసి వాళ్ళే చెప్తున్నారు. ఈ అమ్మాయి మైనర్ విత్ కన్సెంట్ తోనైనా రేప్ కిందకే ట్రీట్ చేస్తారు పోస్కో కేసులా. ఇప్పటిదాకా అసలు ఆశ్చర్యం ఏంటంటే అందరికి బాధ కలిగిస్తుంది, మాకు బాధ కలిగిస్తుంది ఏంటంటే అమ్మాయి 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకొని అలా తల్లి కూతురు బతకాలని చెప్తే లండన్కి పంపుదామనే ప్రయత్నం చేస్తే దాన్ని ఆపి ఆ కూతుర్ని బతికించుకోవడం కోసం, న్యాయం కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్ వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ లో ఇన్వైట్ చేయడానికి 6 గంటలు ఆపి వాళ్ళ మీద హనీ ట్రాప్ కేసు అనేటటువంటిది పెట్టారు. అసలు ఈ చట్టంలో నిలబడతాయి ఇట్లన్నీ? ఆలోచించాలి. మీరు తాత్కాలికంగా కొన్ని రోజులు ప్రయత్నం చేస్తుండొచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసో లేకపోతే ఇంకా కొంతమంది రాజకీయ నాయకులను మేనేజ్ చేసినంత మాత్రాన ఈ చేసిన తప్పులు వెనకపోతాయని కాదు, ఆల్రెడీ వచ్చేసినాయి, ఎన్ని రావాలని వచ్చినాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కూడా ఏదో బండి సంజయ్కి వాళ్ళ కొడుకుకు సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు సిట్టేయడం ఏంది? సిట్టేస్తే ఎలాంటి అధికారిని వేయాలి? అక్కడ ఉన్నదేమో శత్రువు ఎట్లాంటి వ్యక్తి అంటే కేసు చేసినటువంటి వ్యక్తి దేశ అత్యున్నత దానికి సహాయ హోం మంత్రి. మరి మీ డీసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఏం చేయగలుగుతుంది? ఓ డీజీ ర్యాంక్ ఆఫీసర్ నన్ను ఓ సిన్సియర్ ఆఫీసర్ చేస్తేనేమో అది వేరు. నువ్వు అట్లాంటిది వేయకుండా ఏవో సింపుల్ డీసీపీ ర్యాంక్ ఆఫీసర్ మేము సిట్ వేసినాం కాబట్టి సిట్ వేసారు. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? హనీ ట్రాప్ కేసు పెట్టొచ్చా పోలీసు వాళ్ళు? వాళ్ళ మీద చర్యలు తీసుకుందా? 6 గంటలు ఇన్వార్డ్ ఎందుకు వెళ్ళలేదని వాళ్ళ మీద చర్యలు తీసుకుందా? ఇప్పుడు ఏం చెప్తున్నా డీసీపీ అధికారి, సిట్ అధికారి కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తున్నాడు. మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా మనిషి ఏడు ఉండో తెలుస్తుంది. అటువైపున పోకుండా బాధితులతో మళ్ళీ స్టేట్మెంట్ తీసుకుంటాం, భరోసాకి పిలిచనేటటువంటి చెప్తున్నారు. అంటే ఇది ఇప్పటికి కూడా కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మైనర్ అమ్మాయి మీద మరెవడన్నా ఇట్లాంటి మినిస్టర్లు కానీ లీడర్ల పిల్లలు చేస్తే భయపడాలని అంటే వెంటనే అతని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, జైల్లో వేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే మాత్రం మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు 4 రోజులలో కొద్ది లక్షలాది మందికి వెళ్ళారు, మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే ఆ వ్యక్తినే కేసులో ఇరికించాలని ప్రయత్నం చేశారు. ఈరోజు మాకు బాధేస్తుంది. దానికోసమే ఈరోజు నల్ల చొక్కాలతో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం అనేటటువంటి జరిగింది. భవిష్యత్తులో అరెస్ట్ చేయకపోతే డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తాం, సీఎం ఆఫీస్ ను ముట్టడిస్తాం. మేము బాధితుల తరఫున న్యాయం జరిగేంత వరకు ఏ స్థాయిలో పోరాటం చేయాలో ఆ స్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలి. బండి సంజయ్ని కూడా కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి. లేకపోతే ఇదే ఇప్పుడు ఆ బాబు బయటికి పోయిండి అని చెప్తున్నారు. మరి ఎంతవరకు కరెక్టో తెలియదు. వాళ్ళు ఏ కంట్రీ పోయింది, ఎట్లా పోగలుగుతాడు? ఒకవేళ మామూలు వ్యక్తి అయితే పోతాడా? మామూలు వ్యక్తి నా చిన్న నేరం చేస్తే కూడా తల్లిదండ్రులను తెచ్చి కూర్చోబెడతారు కదా. మరి ఇప్పుడు మీరు తెచ్చి కూర్చోబెట్టగలుగుతారా బండి సంజయ్ని? బండి సంజయ్ పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు కదా, అతను మాట్లాడినట్టు చేసినట్టు అన్ని ఆధారాలు ఉన్నాయిగా. పిలిపించండి బండి సంజయ్ని, నీ కొడుకున్నాడో పిలువని చెప్పాలండి. అప్పుడు ప్రభుత్వం మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాంటి చర్యలు లేవు. కాబట్టి ప్రజలంతా కూడా ఏదో ఒక రకంగా తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారనే దాని మీదనే మనసులో ఉంది కాబట్టి మేము పోరాటం చేయడం. బండి సంజయ్ మాట్లాడుతున్నాడు, ఇందులో మాకేం సంబంధం లేదు, రాజకీయంగా ఎదుర్కోలేకనే నా ఎదుగుదలని తట్టుకోలేక కొంతమంది కావాల్సుకున్నదంతా చేపిస్తా ఉన్నారు అనేది వారు మాట్లాడుతా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు సార్? బండి సంజయ్ గారు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నువ్వు ఈ స్థాయికి ఎదగడమే చాలా మంది నీకు స్థాయికి సరిపోదు, నువ్వు కార్పొరేటర్ స్థాయి అనుకుంటున్నావు. నువ్వు అట్లాంటి వ్యక్తివి ఎంపీ అయినావు, నువ్వు సహాయ హోం మంత్రి అయినావు. ఎంత ఎదగాలో అంత ఎదిగినావు, ఇంకేం ఎదుగుతావు? నేను అంచేయాలని ఎవరుకుంటుంది నాకు అర్థం కాదు. నువ్వు పార్లమెంట్ లో మాట్లాడలేవు, ఎందుకు నీ గురించి నన్ను అంచేయాలని చూస్తున్నారు అని చెప్పి మోడీ ముంగట ఏడుస్తారు. నిజమైపోతుందా? జై శ్రీరామ్ అంటే నువ్వు చేయని నేరాలన్నీ కూడా వెళ్ళిపోతాయా? అంటే నువ్వు చేసినవన్నీ కూడా కరెక్టే అని అనుకుంటారా జనాలు? ఇది కరెక్ట్ కాదు. బీసీ కార్డు ఉపయోగించడం, లేకపోతే నన్ను అంచివేయాలని ప్రయత్నం చేయడం, నేను అంచేయాలని ఎవరు చూడడు.
నీ కొడుకు చేసిన దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు వెంటనే రాజీనామా చేసి నీ కొడుకుని ఇప్పటికైనా పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అంతే తప్ప నేను అణచేయాల్సినటువంటి అవసరమే లేదు. అది ఆలోచన కరెక్ట్ కాదు. నువ్వు మళ్ళీ అట్లాంటివి కూడా అనకండి. మీకు ఈ స్థాయికి పోవడమే ఎక్కువ అని చాలా మంది అనుకుంటారు మేధావులంతా. నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు. నువ్వు పార్లమెంట్ లో 5 నిమిషాలు మాట్లాడతావా? నువ్వు సహాయ మంత్రివి కదా, ఒక్కసారి ఒక 2 నిమిషాలు కరెక్ట్ భాషలో మాట్లాడేది చూపించండి. అరే నేను విమర్శించాలంటే అలానే విమర్శిస్తాం మేము. దీని విషయంలో నువ్వు కొడుకు చేసిందా, అరే బాధ్యతలకు న్యాయం చేయమని చెప్పి రోజు అందరు రోడ్డు మీదకి వెళ్ళరు. పార్టీ ప్రజా సంఘాలంతా భవిష్యత్తులో కూడా వెళ్తారు, కానీ అది కరైనటువంటిది కాదు. నిన్ను అంచేయాల్సినటువంటి అవసరం లేదు. నీ అంతా నువ్వే పోతావు. ఫైనల్ గా ఎట్లా చూడొచ్చు సార్? ఈ సిట్ ద్వారా న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? బాధిత కుటుంబానికి బాధిత ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందండి, అక్కడ హనీ ట్రాప్ కేసు పెట్టి ఇక్కడ పెట్టి ఏదో మేనేజ్ చేయాలని చూసారు బాధ్యతలు. కానీ ఆ రోజు ఆ తల్లి ఏంటంటే, నా పాప లాగా ఇంకోరికి అన్యాయం జరగద్దని చెప్పు, లేదంటే నా పాప బతికించుకోవడం కోసము 3 సార్లు సూసైడ్ చేసుకుందని ఈ రోజు రోడ్డు మీదకి వెళ్ళింది. కాబట్టి న్యాయం జరిగేంత వరకు ప్రజలు నిలబడతారు. తెలంగాణ ప్రజలు, ఇది బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటిది కాదు, మూర్ఖులు కాదు. తెలంగాణ చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా తెలుసుకొని రోడ్డు మీదకి వెళ్తారు. రోడ్డు మీదకి వెళ్ళి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటాలు చేస్తాం, వివిధ పద్ధతుల్లో చేస్తాం. ప్రభుత్వం కానీ బండి సంజయ్ కానీ నా ఇన్ఫ్లుయెన్స్ తో ఆపుతా అని చెప్తే మీరు చూడండి, భవిష్యత్తులో డెఫినెట్లీ చర్యలు తీసుకునేంత వరకు తెలంగాణ సమాజం రోడ్డు మీదకి వెళ్తుంది. పోరాటాలు చేస్తాం. అరెస్ట్ చేసేంత వరకు అయితే వదిలే ప్రసక్తి అయితే లేదు. అతను చేసింది తప్పు, దానికి అనుభవించాల్సింది. ఇది ఓవరాల్ గా ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే బండి సంజయ్ కొడుకుని. ఎందుకంటే ఇవాళ ఒక మైనర్ బాలిక పైన ఈ విధంగా లైంగికంగా పాల్పడడం, సో పోక్సో కేసు కూడా తన మీద చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇటు పోలీసులు కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ నిందితుడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిపిఐ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. ప్రభాకర్ పల్టన్ మీద ట్యాంక్ బండ్ నుంచి.